అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్కి సంబంధించి సెకండ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఒకసారి ఏ రోజు పేపరు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా ఫస్ట్ రోజు అయినటువంటి 2 ఏప్రిల్ ఫస్ట్ సెషన్ నాడు ఫిజిక్స్ వచ్చేటప్పటికి ఈజీ టు మోడరేట్ ఉంది అంటున్నారు. అలాగే కెమిస్ట్రీ వచ్చేటప్పటికి కూడా ఈజీ టు మోడరేట్ అంటున్నారు. మ్యాథ్స్ వచ్చేటప్పటికి మోడరేట్ టు టఫ్ అంటున్నారు. అంటే మ్యాథ్స్ ఎందుకు టఫ్ అవుతుందంటే కొంచెం క్వశ్చన్స్ లెంతీగా ఉండడము, ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది కొంచెం లెంతీ అని చెప్తున్నారు. అది 2 ఏప్రిల్ ఫస్ట్ సెషన్కి వచ్చేటప్పటికి, ఫస్ట్ షిఫ్ట్కి వచ్చేటప్పటికి. అలాగే 2 ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్ ఈజీగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా ఉన్నాయని. కెమిస్ట్రీ మోడరేటే. తర్వాత మ్యాథ్స్కి వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది, టఫ్ ఏం కాదు, బట్ చాలా లెంతీగా ఉంది. ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలా టఫ్గా ఉంది అని చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇది సెకండ్ నాడుకు వచ్చేటప్పటికి. ఇంకా ఫస్ట్ షిఫ్ట్ వచ్చేటప్పటికి ఫిజిక్స్ వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది, కెమిస్ట్రీ వచ్చేటప్పటికి ఈజీ టు మోడరేట్గా ఉంది, అండ్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి మోడరేట్ టు టఫ్గా ఉంది. అండ్ థర్డ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది, కెమిస్ట్రీ చాలా టఫ్గా ఉంది. కెమిస్ట్రీ టఫ్గా ఉంది అంటే క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉండడం, తర్వాత క్వశ్చన్స్ కూడా చాలా వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం లెవెల్ పెంచడం, దానివల్ల కెమిస్ట్రీ ఆ రోజు పేపర్ చాలా టఫ్గా ఉంది అంటున్నారు. మ్యాథ్స్ కూడా టఫ్గానే ఉంది అంటున్నారు. అంటే లెంతీగా ఉండడం వల్ల అది కూడా టఫ్గా ఉందనే చెప్తున్నారు. అలాగే 4th నాడు షిఫ్ట్ 1 చూస్తే ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్గా ఉంది. అంటే ఫిజిక్స్ వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా ఈజీ అన్న ఉంది, లేదా మోడరేట్గానే ఉంది, లేదా ఈజీ టు మోడరేట్గానే ఉంది. ఈసారి ఏప్రిల్ సెషన్లో ఫిజిక్స్ చాలా కింగ్ మేకరు, మంచి స్కోరింగ్ అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. కెమిస్ట్రీ వచ్చేటప్పటికి చాలా టఫ్ ఉన్నాయి, మోడరేట్గా ఉన్నాయి, చాలా లెంతీ క్వశ్చన్స్గా ఉన్నాయి. ఈజీ అన్నది ఎక్కడో 1-2 తప్ప కెమిస్ట్రీ కూడా ఈసారి చాలా డిఫికల్టీగానే ఉందని చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ ఇంక చెప్పొద్దు, చాలా పేపర్లు టఫ్ ఉన్నాయి, 1-2 మోడరేట్గా ఉన్నాయి. బట్ ఆ మోడరేట్గా ఉన్నాయి కూడా చాలా లెంతీగా ఉన్నాయి. లెంతీగా ఉండడం వల్ల ప్రతి షిఫ్ట్లో కూడా 10 to 15, 10 to 12 లేదా 12 to 15 ఇంతకు మించి ఎవరు కూడా చేయలేము అన్నట్టుగా మ్యాథమెటిక్స్ అయితే చెప్తున్నారు. బట్ ఫిజిక్స్ వచ్చేటరకు అయితే నియర్లీ 20 క్వశ్చన్స్ అయితే ప్రతి యావరేజ్ స్టూడెంట్ కూడా 80 into 20 క్వశ్చన్స్ అయితే చేయగలరు అన్నట్టుగానే ఈసారి పేపర్లు ఉన్నాయంటున్నారు. కెమిస్ట్రీ వచ్చేటప్పటికి కొన్ని పేపర్లే 18 వరకు వెళ్ళొచ్చు, కానీ చాలా పేపర్లు 16 తోటే ఆగిపోతారు. 16కి మించి ఎవరో అడ్వాన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు తప్ప కెమిస్ట్రీ కూడా మంచి స్కోర్ చేయలేరు అనే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇది ఏప్రిల్ సెషన్కి వచ్చేటప్పటికి షిఫ్ట్ వైజ్ పేపర్ యొక్క స్టాటిస్టిక్స్ అండి. దీనికి సంబంధించి జేఈ మెయిన్స్ నుంచి ఎవరైతే క్వాలిఫై అవుతారు, ఎంత క్వాలిఫై అవుతారు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. అలాగే జేఈ అడ్వాన్స్కి ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.